తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో అగ్ని ప్రమాదం స్థానికంగా కలకలం రేపింది. కడియం భాస్కర్ థియేటర్ సెంటర్లో ఉన్న హెచ్పీ గ్యాస్ ఏజెన్సీ ఆఫీసులో మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్లు చెబుతున్నారు. గ్యాస్ ఏజెన్సీ కావడంతో స్థానికులు కలవరపడ్డారు. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో ఘటన స్థలానికి చేరుకొని మంటలు ఆర్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. గ్యాస్ ఆఫీస్ అది ఆ ఇల్లు అది కరెంట్ పాస్ సెక్రటరీ ఉంది మన కొత్త ఇల్లు కదా. గ్యాస్ ఆఫీస్ అది ఆ ఇల్లు అది కరెంట్ పాస్ సెక్రటరీ ఉంది మన కొత్త ఇల్లు కదా. గ్యాస్ ఆఫీస్ తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో అగ్ని ప్రమాదం స్థానికంగా కలకలం రేపింది. కడియం భాస్కర్ థియేటర్ సెంటర్లో ఉన్న హెచ్పీ గ్యాస్ ఏజెన్సీ ఆఫీసులో మంటలు చెలరేగాయి. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్, చెప్పండి. అయితే ఎవరూ లేని సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో ప్రాణ నష్టం ఏమీ సంభవించలేదు. షార్ట్ సర్క్యూట్ కారణంగా గ్యాస్ ఏజెన్సీలో ఈ ప్రమాదం చోటు చేసుకోవడం జరిగింది. విజువల్స్ లో మనం చూస్తున్నాం. భాస్కర్ గ్యాస్ ఏజెన్సీలో కడియం రాజమండ్రి రూరల్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి కడియంలో ఈ భాస్కర్ గ్యాస్ ఏజెన్సీలో ఈ ప్రమాదం చోటు చేసుకోవడం జరిగింది. విజువల్స్ లో చూడొచ్చు, భారీ స్థాయిలో ఒక్కసారిగా మంటలు వ్యాపించడం, దానికి తగ్గట్లుగానే దట్టమైనటువంటి పొగ ఆ ప్రాంతం చుట్టూరు కూడా అలుముకోవడంతో స్థానికంగా భయభ్రాంతులకు గురయ్యారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో వెంటనే అలర్ట్ అయినటువంటి ఫైర్ సిబ్బంది వెంటనే వచ్చి భాస్కర్ గ్యాస్ ఏజెన్సీలో వచ్చినటువంటి ఈ ఫైర్ అగ్ని ప్రమాదాన్ని అయితే నిలువరించడం జరిగింది. ప్రమాదం అనంతరం షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లుగా అగ్నిమాపక సిబ్బంది గుర్తించడం జరిగింది. ప్రస్తుతం అయితే పూర్తిగా మంటలు అదుపులోకి రావడం జరిగింది. నష్ట అంచనాకి సంబంధించినటువంటి దాని మీద ఫైర్ అధికారులు ప్రస్తుతం దర్యాప్తు చేపడుతూ ఉన్నారు. పూర్తి దర్యాప్తు తర్వాత ఎంతవరకు నష్టం వాటిల్లింది అనేది తెలిసేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఏజెన్సీ కావడంతోనే ఈ స్థాయిలో భారీగా ప్రమాదాన్ని జరిగినట్లుగా అయితే ఫైర్ సిబ్బంది చెప్తున్నారు. సునీత.